శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 16 మార్చి నుంచి 22 మార్చి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు, మిథునంలో కుజుడు, కన్యలో చంద్రకేతువులు, అలాగే శనిగారు కుంభరాశిలో, రవి రాహు శుక్ర బుధులు మీన రాశిలో. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే కన్యా రాశి నుంచి ధనస్సు రాశికి వచ్చి ఉన్నది. ఇక మిగతా గ్రహ స్థితులలో మార్పు లేని కారణం చేత అవే రాశిలో ఆ గ్రహాలు కొనసాగుతూ ఉన్నాయి, అంటే సంచరిస్తూ ఉన్నాయి. ఇక ఈ గ్రహాల యొక్క దృష్టి ఏ విధంగా ఉంది అంటే, కుజుని యొక్క దృష్టి చంద్రకేతువుల మీద ఉంది, గురువుగారి యొక్క దృష్టి కూడా చంద్రకేతువుల మీద ఉంది. ఇక మిగతా శనిగారి దృష్టి కానీ, గురువు గారి మిగతా దృష్టులు కానీ, అలాగే కుజుని యొక్క 7-8 దృష్టులు కానీ కేవలం రాసుల మీదనే ఉన్నాయి తప్ప గ్రహాల మీద లేవు. ఇది గమనించదగ్గ విషయం. అయితే గురువు గారి యొక్క దృష్టి చంద్రకేతువుల మీద ఉంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది. అలాగే మానసికంగా దృఢంగా ఉండడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, చక్కటి సత్ప్రవర్తనతో ఉండడానికి, ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడానికి ఇత్యాది వాటన్నిటికీ కూడా ఈ దృష్టులు చాలా చాలా బాగున్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా ఎవరి జన్మజాతకంలో అయినా చంద్రమంగళ యోగం ఉండి వారికి మాతృవర్గంతో ఏదన్నా విరోధాలు ఉన్నట్టయితే కొంచెం అలాంటి వారు మటుకు మాతృవర్గ రీత్యా కొద్దిగా ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇది ప్రయత్నపూర్వకంగా చేయవలసి ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే చంద్ర, కేతు, కుజ ఈ 3 గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇది ప్రతివారు చేసుకోవడం కూడా మంచిదే. ఇక్కడ రాశితో సంబంధం లేకుండా ఓవరాల్గా మనం గ్రహస్థితులు చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకే ఇలా ఉంటుంది అని చెప్పడానికి రాదు. వాళ్ళకి చెప్పే పరిహారం వాళ్ళకి చెప్తాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలు ప్రతివారు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చంద్రుని యొక్క స్థితి వారాంతంలో ధనస్సు రాశిలోకి వచ్చి ఉన్నది కదా, కుజుని యొక్క సప్తమ దృష్టి పడుతూ ఖచ్చితంగా ఇది కొంత మానసికమైనటువంటి అశాంతి ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతోంది. అంటే కొంచెం గుండె ధైర్యం తగ్గినట్టుగా ఉంటుంది, బలము తగ్గినట్టుగా ఉంటుంది. అంతకన్నా వేరే ఇతరత్ర విపత్కర పరిస్థితులు ఏమీ ఉండబోవు. చంద్రగ్రహ స్తోత్రాలు, కుజగ్రహ స్తోత్రాలు, కేతుగ్రహ స్తోత్రాలు ఈ 3 పఠిస్తూ ఉండండి. మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఇకపోతే కలయిక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి మనం చూసుకున్నట్టయితే, రవి రాహు శుక్ర బుధుల యొక్క స్థితి మీన రాశిలో ఉంది. 4 గ్రహాల యొక్క కలయిక జలతత్వ రాశిలో కలుస్తూ ఉంది. ఇది కొంచెం చెప్పదగినటువంటి సూచన. గురుస్థానం మంచిదే, జలతత్వ రాశి మంచిదే. కానీ ఇక్కడ బుధుడు నీచలో ఉన్నారు, శుక్రాచార్యుల వారు ఉచ్చలో ఉన్నారు. రవి రాహుల యొక్క కలయిక జరుగుతోంది. శుక్రాచార్యుల వారు రాహుతో ఉన్నారు, బుధుడు రాహుతో ఉన్నారు, రవి రాహుతో ఉన్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితి శారీరకమైన బలహీనతలు, అలాగే వినికిడి సమస్యలు, చర్మానికి సంబంధించిన ఇబ్బందులు, స్త్రీలతో ఇబ్బందులు, అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులు, వివాహాది శుభకార్యాలు కుదరడానికి కూడా చాలా వరకు ఆటంకాలు ఉండడము, అలాగే పితృవంశ దోషం. ఇది ఎవరికైతే జన్మజాతకంలో ఉండి రవి రాహుల కలయిక జరుగుతుంది ఇక్కడ, ఈ పితృవంశ దోషము ఎవరికైతే జన్మజాతకంలో ఉండి వాళ్ళు పరిహారాలు చేసుకోలేదో అలాంటి వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా పితృవంశ దోషం ఉన్నవారు నారాయణ బలి అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. తండ్రి ఉన్నవారు తప్పనిసరిగా తండ్రి గారి చేతనే ఆచరింపజేయాలి. తండ్రి లేనివారు మాత్రమే కొడుకు చేయాలి. ఒకవేళ తాతగారు జీవించి ఉన్నారనుకోండి, తాతగారే చెయ్యాలి, తండ్రి గారి తండ్రి. ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెయ్యాలన్నమాట. ఇది తండ్రి గారు చేస్తే కొడుకులందరికీ వస్తుంది, కొడుకు చేస్తే ఎవరు చేస్తే వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఒక కొడుకు ఉన్నారనుకోండి, ఒకళ్ళే చేసుకుంటారు తండ్రి లేని పక్షంలో. తండ్రికి 2 కొడుకులు ఉన్నారనుకోండి, తండ్రి లేరు, అన్నదమ్ములు 2,
అలాంటప్పుడు ఇద్దరు అన్నదమ్ములు నిర్వహించుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. రాబోయేటటువంటి వారం రోజుల కాలంలో, ఈ 22వ తారీఖు నుంచి ఇంకొక వారం రోజుల కాలంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ఈ రకమైనటువంటి దోషానికి తప్పనిసరిగా ఫలితం కనిపిస్తూ ఉంటుంది ఇంతో అంతో. దాన్ని నివారించుకోవడానికి ఈ నారాయణ బలి చేసుకోవాల్సిందిగా సూచన. నారాయణ బలి చేసుకున్న వారు రవి రాహు స్తోత్రాలు పారాయణ చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక రాసుల్లోకి వెళ్దాం. మిథున రాశి. మిథున రాశి వారికి మనము గత కొన్ని వారాలుగా చెప్పుకుంటూ వచ్చాము. అంత అద్భుతమైనటువంటి కాలం అయితే కాదు. జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. రాశిలోనే ఉన్నటువంటి కుజుని యొక్క సంచార విశేషము మిమ్మల్ని కొంచెం అనారోగ్యానికి గురి చేయింపజేస్తుంది. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు గారు గాని, నీచలో ఉన్న బుధుడు గాని, ఇక్కడ రాశ్యాధిపతి చతుర్థాధిపతి అవుతూ బుధుడు నీచలో ఉన్నారు. అంటే ఉద్యోగ జీవితంలో పరస్పర భిన్నమైనటువంటి అభిప్రాయాలని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ చాలా బాగుంటుంది అని చెప్పడానికి రాదు గాని మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. శుక్రాచార్యుల వారు చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు. కానీ 4 గ్రహాల కలయిక, 2 గ్రహాలు అత్యద్భుతంగా ఉన్నాయి, 2 గ్రహాలు చాలా ఇబ్బంది పెట్టేటట్టుగా ఉన్నాయి. రవి గారు చాలా అద్భుతంగా ఉన్నారు, కానీ రాహుతో కలిసి ఉన్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఏదైనా ప్రమోషన్ వస్తుంది అనుకున్నది ఆలస్యం అవ్వచ్చు, లేదా కొంచెం వాయిదా పడి మీకు ఇవాళ తెలియవండి దీని ఫలితాలు ఇంకొక వారం రోజులకి తెలియచ్చు అని తెలియజెప్పచ్చు. లేదా అంటే మీ మీద భారం ఎక్కువ పడచ్చు. ఎక్కువగా ఉద్యోగ విధులు నిర్వహించేటప్పుడు మీరు చాలా అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు అని చెప్పి మీకు ఇంకొంచెం విధులని పెంచవచ్చు. అంటే ఇది ఒక గౌరవప్రదమైనటువంటి మార్పే. చాలా బాగా చేస్తుంటేనే కదా మార్పు వచ్చేది. చాలా అద్భుతంగా ఉండవలసినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం వాయిదా పడుతున్నాయి. ఇక్కడ ఇది మనం తెలుసుకోవాల్సింది. కానీ ఖచ్చితంగా మీకు ఉన్నత స్థితి అయితే వస్తుంది, సంతృప్తిగా ఉంటారు. ఈ 2 అంశాలలో మటుకు తేడా ఉండదు. కాస్త ముందు వెనక జరుగుతూ ఉంటాయి. ఈ మిథున రాశి వారైతే మటుకు ఈ 4 గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక మిగతా గ్రహాలు ఈ చంద్రకేతువులు గాని, గురువు గారు గాని, శని గారు గాని ఎవరు కూడా అనుకూలత లేని కారణం చేత వీరికి కూడా మీరు స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వెరసి నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. కుటుంబం పట్ల గాని, అన్నదమ్ముల పట్ల గాని, మాతృవర్గ రీత్యా గాని, లేదంటే ఏదన్నా ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి గాని, దేనికైనా కానీ ఇప్పుడు అనుకూలమైన కాలం కాదు. కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగే ఉండండి. ఇక రుణాల విషయంలో కొంచెం రుణాలు తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది మీకు ఒక మానసిక ఆనందాన్ని చక్కగా తెచ్చి పెడుతోంది. మిగతా విషయాలలో భార్యాభర్తల అనుబంధ రీత్యా గాని, దూర ప్రయాణాల రీత్యా గాని, ఉద్యోగ రీత్యా గాని చెప్పుకున్నాము. ఉద్యోగ రీత్యా కానీ ఓర్పు కలిగే ఉండాలి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇక్కడ మనకి భార్యాభర్తల అనుబంధం పెరుగుతోంది. అలాగే వివాహం కాని వారికి కొంచెం వివాహం జరగడానికి దగ్గరగా మార్గాలు ఏర్పడుతున్నాయి. ఇది కొంచెం హర్షించదగ్గ విషయం. మరింతగా కృషి చేయండి. ఖచ్చితంగా మీకు వివాహాది శుభకార్యాలు దగ్గరకు వస్తాయని చెప్పి తెలియచెప్పచ్చు. 9 గ్రహాల యొక్క స్తోత్ర పారాయణలు తప్పనిసరిగా చేసుకోండి. వీలైనంత వరకు 9 ధాన్యాలు కూడా దానం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంటి ఇలవేల్పుని ప్రార్థించండి. మనశ్శాంతితో ఉండండి. శుభం.